ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నాగులపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఉండడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య ఇటీవల కాలంలో ఆంధ్ర చాయిస్ అనేటువంటి ఒక ఐడి పేరుతోటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, కొడాలి నాని గారిని, అదేవిధంగా సజ్జల భార్గవ్ గారిని, ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి శవ రాజకీయాలకు రారాజు మా జగనన్న అంటూ ఆంధ్ర చాయిస్ అనేటువంటి ఒక మీడియా ద్వారా సోషల్ మీడియాలో ప్రాపగాండా చేయడం జరిగింది. ఇది మా యొక్క పార్టీ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరుస్తూ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి ప్రజాసేవని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా మార్పులు చేసి, ఫోటోలు మార్పింగ్ చేసి శవరాజకీయాలకి కేర్ ఆఫ్ జగన్ అనేటువంటి వ్యక్తిత్వ హరణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ తోటి మా నాయకత్వం మొత్తం కూడా పెద్దల మొత్తం కలిసి ఈ రోజు నాగులపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితమో టీడీపీ వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారని చెప్పేసి ప్రాంతంలో ఎక్కడో విశాఖపట్నం వాళ్ళని పొదిల్లో, అదేవిధంగా చెల్లలూరుపేటలో ఉన్నటువంటి వాళ్ళని శ్రీకాకుళంలో, ఇట్లా రాష్ట్రం మొత్తం తిప్పి ఒక దొంగ కేసులు పెట్టి రకరకాలుగా హింసించేటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, ఒకవేళ నిజంగానే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హరణానికి పాల్పడినటువంటి ఎవరున్నా సరే చట్టపరమైన చర్య తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా కాదనం, దాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఈనాటి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము అడుగుతుందంటే, అయ్యా వ్యక్తిత్వ హరణాలు, అది వ్యక్తిత్వ భంగాలు మీకు జరిగితేనే భంగమా, లేదంటే మిమ్మల్ని అంటేనే నేర తప్ప, మరి మాకు ఉండవా వ్యక్తిత్వ అభిమానాలు, వ్యక్తిత్వాలు మాకుండవా, మా నాయకత్వానికి ఉండదా, మా వాళ్ళకు ఉండవా? మరి మమ్మల్ని కూడా ఈ రోజు శవరాజకీయాలకు కేర్ ఆఫ్ జగన్ అంటూ మీ ఏదైతే ఐటీడీపీ సోషల్ మీడియా మీకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ విధంగా పోస్టులు పెట్టించి మా యొక్క వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని ఈ విధంగా కించపరచాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మీకు చట్టం మీద ప్రేమ ఉండి, చట్టం మీద గౌరవం ఉంటే, చట్టం అంటే అందరూ సమానం అని చెప్పేటువంటి ఆలోచన మీకుంటే తక్షణమే మేము ఈ రోజుటువంటి ఏదైతే ఈ రిప్రజెంటేషన్ మీద, ఏదైతే ఈ కంప్లైంట్ మీద తక్షణమే చర్యలు తీసుకుని ఎవరైతే ఈ విధంగా ఆంధ్ర చాయిస్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, సజ్జల రామకృష్ణ గారిని కావచ్చు, మిగిలిన పెద్దల్ని ఏ విధంగా అయితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వాళ్ళని వ్యక్తిగత హననం చేసేటువంటి దాని మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మీరు ఈ ప్రజాస్వామ్యంలో చట్టం అంటే అందరికి సమానం అనేటువంటి గౌరవాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రపంచం మొత్తం గమనిస్తా ఉంది. ఈ రోజు ప్రజల మొత్తం కూడా అవకాశాన్ని, మీకు అవకాశం ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మీరు కోర్టుల చేత కూడా చెవాట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నామంటే ఈ రోజు ఎంత మిమ్మల్ని అసహించుకుంటానేది ఎందుకంటే సాక్ష్యం ఏంటని చెప్పి సందర్భం తెలియజేస్తూ, నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి చిత్తశుద్ధి ఉండి, అంటే ఈ రోజు ప్రజలిచ్చినటువంటి ఇంత పెద్ద మెజార్టీని కేవలం మా కోసమే, మా పార్టీ కోసమే పనిచేసుకుంటారా, లేదంటే ప్రజలందరూ సమానమైనటువంటి భావన కలిగిస్తారా లేదో మీరు తెలుసుకోవడం కోసం ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనుక తక్షణమే మా యొక్క మనోభావాలు గౌరవించేటట్టుగా మా నాయకులు ఎవరైతే వ్యక్తిగత హరణం చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము కంప్లైంట్ జరుగుతుంది. ఈ కంప్లైంట్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.